మోదీ ప్రధాని కావాలా రాహుల్ గాంధీ ప్రధాని కావాలా? మోదీ కావాలి. ఎందుకు? మోదీ మంచి చేస్తారు మాకు కాబట్టి మోదీ కావాలి. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కదా తెలంగాణలో, ఎలా అనిపిస్తుంది? ఏమి ఆడేసిన కూడా కాదు, ఆడిచాడు వీడిచాడు ఈయన మేము ఏ దానికి పని లేదు. వచ్చిన రైతులు మొత్తం అన్యాయంలో మొత్తం అన్ని గెలిపించింది కూడా నాశనమే. ఎందుకు రైతులకు, కౌలు రైతులను కూడా ఆదుకుంటుండట, కరెంటు ఫ్రీ ఇస్తుంటాడు. వరకు ₹1 లేదు. ఏది ఆడవాళ్ళకి బస్సు ఫ్రీ పెట్టడం అవసరమా? వాళ్ళకి ఆయనకు అవసరమా బస్సు ఫ్రీ పెట్టడము? దానికి ఎంత బడ్జెట్ అవుతుందో వాళ్ళు రైట్కే. ఇప్పుడు ₹40 కిరాయి పెట్టుకొని తిన్నప్పుడే ఆర్టీసీ లాస్లో ఉన్నది, లాస్లో అని కిరాయిలు పెంచారు. ఇప్పుడు నువ్వు ఫ్రీగా ఆడికెళ్ళి ఇచ్చి కడుతున్నావు పైసలు, డబ్బులు దానికి. మరి అది ఆలోచించలేడు. ఏం న్యాయము నీకు? అది ఆడవాళ్ళు పంపిస్తున్నాం, ఆడికైనా దావత్ అయితే ఆడవాళ్ళని పంపిస్తాం, మనం ఇంటికి ఉందామని. వాడు చేసింది ఏం లేదు. దాంట్లో రాజకీయాల్లో మాత్రం వాళ్ళ స్వార్థపూర్వంగా అమల్లో పెట్టిర్రు. కొన్ని చేస్తామని చెప్పుకున్నారు, అవేమి పనికిరాని హామీలో పెట్టిండ్రు. ఇప్పుడు సోనియా గాంధీ గారికి అది పర్మిషన్ తెచ్చుకోవచ్చు, ఆమె చెప్తేనే వీళ్ళు పెడతారు రాహుల్ గాంధీ దగ్గరికి వెళ్ళి. కానీ దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మరి ఇంత నాశనం అవుతుంది. సెంట్రల్ అది వస్తే సెంట్రల్లో ఎవరు రావాలంటే మోడీ అందరికి అనుకూలమైన వ్యక్తి. ఏం కాదు, స్వార్థం లేని వ్యక్తి ఆయన ఒకటి. మోడీ ఉండాలి మేడం. బీజేపీ స్వార్థపరుడు, స్వార్థం లేని వ్యక్తి. ప్రతి మనిషికి ఏది కావాలన్నా ప్రతి మనిషి ఆదుకునే వ్యక్తి మోడీ. ఒకరి దగ్గర అన్యాయం చేసి గుంజాలి, డబ్బు సంపాదించుకోవాలి. ఆయన ఉద్యోగ పని ఆయన చేసుకుంటున్నాడు, ప్రజలకు ఏం చేయాలో ఆయన చేస్తున్నాడు. మోడీ ఇస్తే ఇది పనిచేసేది. సెంట్రల్ గవర్నమెంట్ చూస్తే పనిచేసేది వీళ్ళు. కానీ కాంగ్రెస్ వాళ్ళ మాత్రం లాభం లేదు, వేస్ట్. అది మోదీ ప్రధానమంత్రి ఉంటే బాగుంటుందా, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి ఉంటే బాగుంటుందా? నాకు అవన్నీ తెలియదు, నాకు తెలియదు ఏం చెప్తా. ఓకే, మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరో తెలుసా? నాకు అంత తెలియదు. ముఖ్యమంత్రి కూడా తెలియదా? నాకు చదివేరాదు. చదువు రాకపోతే ఓటేలే. ఎవరికి వేసినావు? ఎవరికో చేస్తే అయిపోయా. మరి ఇక నాకు తెలియదు ఏం చెప్పలేము. ఈ పింఛన్లు ఇస్తా అని పింఛన్లు కొంతమంది పింఛన్లు ఇవ్వలేదు. రుణమాఫీ అన్నాడు, రుణమాఫీ ఇవ్వలేదు. మా కష్టమైతే తప్పుతున్నదా అమ్మ? ఎవరు వచ్చినాక అంతే, ఏ రాజపాట ఆ రాజపాట వాడతాడు. ఆ పొద్దు వేసేటప్పటికి గీడికి వేతామా అమ్మకి వేతామంటని అనుకుంటున్నా. వచ్చేకల్లా ఆడిపోయినాక అమ్మకి పడుతుంది, ఆజకి పడుతుంది అంతే. ఫ్రీ బస్ ఇచ్చిండ్రు కదా పిన్నికి మంచిగా తిరగనీకి. అమ్మ గది ఒక్కడు మంచిగా చెప్పినావు. ఫ్రీ బస్ ఇచ్చినావు, లేవుడికెళ్ళి నడు. నువ్వు నాది ఆడదండి, నీది మొగంది బస్సు లేవు అంటే మీకు మీది ఆడపిల్లలు బస్ అయినప్పుడు మగపిల్లడికి బస్ ఎందుకు ఇచ్చిపెట్టాలి? లాభం లేదమ్మా, వేస్ట్. అది కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా పాలిస్తుంది? 3 నెలలు అయింది కదా, ఇచ్చిన హామీల విషయంలో కానీ ఇంకో విషయంలో కానీ ఎట్లా అనిపిస్తుంది? ఇంకా కాలేదు. అది ఉంటాయి ఇక తాగం చేసుకుని అట్లా మంచిగా వేసుకున్నది. తోబాటు ఆడుకోతున్నారు, బస్ స్టాండ్కి ఆడుకోతున్నారు, బస్సులు ఎక్కాలి పోవాలి. ఇంకేమైనా మొత్తానికి ఫ్రీ బస్సులు అనేవి మొగోళ్ళకి ఎన్ని కష్టాలు తెచ్చినాయో చూసినరా. ఒక దావతులకు పోనీయట్లేదు. నువ్వు పోతే బస్ ఖర్చు అవుతుంది, ఆడ చదివింపులు ఉంటాయి. ఇక్కడ నువ్వు ఉండు, నేను పోయేస్తా ఫ్రీ బస్ ఎక్కి అంటాను. రావద్దు ఇంకా మళ్ళా పైసలు వేస్ట్ అట్లా చేస్తూ. మొత్తానికి ఇట్లా రేవంత్ సార్ ఏమన్నా న్యాయమా చెప్పు? కనీసం వాళ్ళ దావతులకు పోయే స్వేచ్ఛ లేకుండా చేసినావు. ఇదనమాట ఫ్రీ బస్ తెచ్చినంట. అది తప్ప ఇంకిక్కడ ఏమీ కాలేదు, క్లియర్ గా చెప్తానే ఉన్నారు. కాంగ్రెస్ గెలిచినా లాభం లేదు. ఆడేళ్ళు బస్సు ఎక్కుతున్నారు, మమ్మల్ని దోషేస్తున్నారు. వాళ్ళు మొత్తం అసలు కూర్చొని సార్ అది ఫ్రీ బస్సు పెట్టిండు. బేకార్ పార్టీ ఉంది కాంగ్రెస్, కోటేమో బేకార్ పార్టీయా కాంగ్రెస్? గట్లెట్లా అంటావు? ఎట్లా అంటే మరి వాళ్ళకు ఫ్రీ సీట్ ఇచ్చి మమ్మల్ని కిందికి బస్సులో నూకేసినట్టు ఉన్నది వాళ్ళకు. మేము టికెట్ పైసలు టికెట్ కొనాలి, వాళ్ళు ఫ్రీ ఎక్కాలి,
మేము నిలబడాలి, వాళ్ళు కూర్చోవాలి. మరి ఏమంటారు మరి దానికి మీరు సమాధానం చెప్పండి మరి మీరు. ఫ్రీగా రావట్లేదు సిలిండర్ మీకు? ఫ్రీగా వస్తుంది మేడం, ఫ్రీగా వస్తుంది. 880 రూపాయలు తీసుకున్నాం. మోదీ 100 రూపాయలు తగ్గించిండు. 980 ఉండే ఇప్పుడు 880 ఇస్తున్నాం మేము. కాదు, మోదీ 100 రూపాయలు తగ్గడం కాదు, రేవంత్ రెడ్డి 500కే ఇస్తాడట. 500 ఎప్పుడు ఇచ్చినామా? ఎవరికి ఇచ్చిండు? 880 రూపాయలు ఫ్రీ సిలిండర్ తీసుకున్నాం మేము. 80 కరెంటు ఫ్రీనేనా? కరెంట్ ఫ్రీ లేదు, ఏం లేదు. 200 యూనిట్లు ఉంటే ఫ్రీ అటగా. అది కూడా లేదు. కొంతమందికి అసలే లేదు. కొంతమందికి ఎట్లుంది రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పాలన ఎట్లా అనిపిస్తుంది? మాకైతే సమాధానం అర్థమవుతుందమ్మా. ఇది బేకారం చేసిండు. ఇది చేసుడు కూడా నేను బస్సులు ఫ్రీ చేస్తా, నేను అవి ఇస్తా ఇవి ఇస్తా అన్నట్టు ఏది లేదు. ఇప్పుడు ఇచ్చిన కాదు, ఏం చేయలేదు, కాంగ్రెస్ ఏం చేయలేదు. అదేంది? ఈ ఇస్తాను ఇయ్యలేక వస్తాను ఏది లేదు. కాంగ్రెస్ వచ్చినప్పుడు నీళ్ళకి చచ్చిపోయినాం, ఖాళీ తాగేటి నీళ్ళకి చచ్చిపోయినాం. ఇక ఉన్నత మాట్లాడుతుంటావు నువ్వే అంటావు, పెద్ద మనిషి దండి కూడా నువ్వే అంటావు. సున్న పెట్టుడు వచ్చేసరి కరెంటు కూడా సరిగా ఉంటలేదు. ఏం చేయమంటావు చెప్పు? అందరికి ఆశ ఉంటుంది, కానీ ఆశ ఉంటుంది కానీ రైతులను చూసుకున్నాలి. వాళ్ళని అట్లా వాళ్ళు ఇట్లా చూడకూడదు. అందరు ఒకెత్తుగా నువ్వు తండ్రివి, మా ఊరంతా తండ్రివి, మాకు అందరికీ మంచి చేయాలి. గట్లయితే మంచిగుంటుంది. ఊరికి అట్లా ఊరికి ఇట్లా చేసుకుంటూ పోతే నీ ఎత్తులకు నువ్వే చేసి మరి నేను నాయసుంటే చచ్చిపోవాలి. ఒక ఇంట్లో 2 పెన్షన్లు ఇస్తాడు, అది ఇస్తుందని. 2 లక్షల రూపాయలు మాపైతే అన్ని ఇస్తుందని. కరెంట్ 24 గంటలు అన్నాడు, 1 గంట ఉంటుంది, 1 గంట లేదు. కరెంటు కూడా చాలా బాధ అవుతుంది. తింటే అప్పుడే పోతుంది కరెంటు. ఏం చేద్దాం చెప్పు?